ఫైనల్లీ తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనకి ఎప్పుడెప్పుడా అని చెప్పి మస్తు వెయిట్ చేసినాం. ఆ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే మనకి ఫైనల్‌గా రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ నోటిఫికేషన్ లోపల మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా మస్తు వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా నేనైతే వీడియో అయితే చేస్తా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం డీటెయిల్‌గా మనమైతే నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటాం. రెగ్యులేషన్స్ ఏందని కూడా నేనైతే డీటెయిల్‌గా చెప్పడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. మీ అందరికి తెలుసు. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. సో, రూ. 154 సబ్స్క్రిప్షన్ తోటి మనం చాలా లైవ్స్ అయితే పెట్టుకుంటాం. సో, బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, ఏహెచ్ఎస్ ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్స్ లోపల మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. సో, ఎట్లాంటి మిస్టేక్స్ చేయడం వల్ల మనకి ఫేజ్ 1లో సీట్ రాదు అనేది నేనైతే డీటెయిల్‌గా చెప్పడం అయితే జరుగుతదన్నట్టు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కా రూ. 154 సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ మనం ఈరోజు లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటాం. ఈరోజు ఆర్ రేపు. సో, లైక్ ఒక డేట్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటాం. సో, ఆ లైవ్‌కి అటెండ్ అవ్వండి. అండ్ దెన్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్ విషయానికొస్తే ఈ పీడీఎఫ్ 2025ది ఓకేనా. యాక్చువల్‌గా 2025 పీడీఎఫ్. కానీ ఇక్కడ వీళ్ళు 2024, 25 అని చెప్పి ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. యాక్చువల్‌గా మనకు రావాల్సింది 25, 26 అని చెప్పి రావాలి. కానీ ఇంకా ఇది అప్డేట్ కాలేదు. ఓకేనా. సో, అది లైక్ క్రాస్ చెక్ చేయకుండా అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇది కొంచెం చాలా నోటిఫికేషన్స్ కదా! అవన్నీ చూడడం లోపల కొంచెం మిస్టేక్స్ అనేవి అయితా ఉంటాయి. దీన్ని మళ్ళీ అప్డేట్ చేస్తారు. పీడీఎఫ్ మళ్ళీ అప్‌లోడ్ అయితది. ఓకేనా. దాని గురించి మీరు టెన్షన్ ఏం తీసుకోకండి. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ, వరంగల్‌కి సంబంధించి ఇది 2025, 26 సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్స్. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ నోటిఫికేషన్ లోపల ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయి అని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. సో దట్ మీకు మంచి క్లారిటీ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇది 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన బీఎస్సీ నర్సింగ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్. ఓకేనా. సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎవరైతే క్యాండిడేట్స్ కౌన్సెలింగ్ అప్పుడు లైక్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ లైక్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిర్రో వాళ్ళందరి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసిర్రు. కంప్లీట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఎవరైతే క్యాండిడేట్స్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసిర్రో అండ్ ఎవరి నేమ్స్ అయితే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్నాయో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలి మరి అంటే విత్ సో, ఆన్‌లైన్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటది. ఫ్రమ్ కంప్యూటర్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇంటర్నెట్ కనెక్షన్ తోటి కంప్యూటర్ నుండి మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఓకేనా. ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో, ఎవరి నేమ్స్ అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్నాయో ఓకేనా. ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ లిస్ట్ వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా. సో, ఇప్పటి నుండి వెబ్ ఆప్షన్స్ మరి అంటే ఈ రోజు నుండి యాక్చువల్‌గా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా. సో, ఎప్పటి నుండి వెబ్ ఆప్షన్స్ అంటే 5 పీఎం ఈరోజు 5 పీఎం నుండి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు. అండ్ థర్డ్ ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి మరి అంటే 3 నవంబర్ 2025 5 పీఎం నుండి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ మనకి ఎప్పటిదాకా టైం ఉందంటే 1 పీఎం 6థ్ నవంబర్ 2025. సో, 6థ్ నవంబర్ 2025 1 పీఎం దాకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. అంటే 4థ్, 5థ్ మనకి టైం అయితే ఉంది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఓకేనా. 4థ్, 5థ్ 2 రోజుల టైం ఉంది. అండ్ ఈరోజు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి. అండ్ మనకి 6థ్ నవంబర్ 2025 1కి వెబ్ ఆప్షన్స్ అయితే ఎండ్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా. సో, ఈరోజు మనకు లైవ్ అయితే ఉంటది. ఎవరైతే అనాలిసిస్ ట్యూటర్ యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి లైవ్ అయితే ఉంటది. అరౌండ్ మనకి 9కి మనం లైవ్ పెట్టుకుందాం ఈరోజు. సో, ఈ లైవ్ లోపల మీరు పక్కా అటెండ్ అయ్యేలాగా చూసుకోరి. ఓకేనా. సో, అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే
సో, అడ్మిషన్స్ విల్ బీ ఇన్ అకార్డింగ్ అంటే ఏందంటే, అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి చేంజ్ అయితా ఉంటదన్నట్టు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చే అప్డేట్స్‌ని బట్టి చేంజ్ అయితా ఉంటది. ఐఎన్‌సి ఇచ్చే అప్డేట్స్‌ని బట్టి చేంజ్ అయితా ఉంటది. సో, ఇవన్నీ గూడా ఉంటా ఉంటాయన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే యూనివర్సిటీ ఫీ. ఓకేనా. యూనివర్సిటీ ఫీ అనేది ఒకవేళ సీట్ ఎవరికైతే వస్తదో వాళ్ళు 6,000 అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయితే వెబ్ ఆప్షన్‌లో పెట్టుకొని సీట్ అలాట్‌మెంట్ అయితే ₹6,000 ఆఫ్ ఫీ అనేది పే చేయాల్సుంటది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ట్యూషన్ ఫీ. ట్యూషన్ ఫీ అనేది కాలేజోళ్ళు కాలేజ్‌కెళ్ళి మనమైతే ట్యూషన్ ఫీ పే చేయాల్సుంటది. గవర్నమెంట్ ఎంతైతే ట్యూషన్ ఫీ పెడతదో అంత గవర్నమెంట్ కాలేజ్ అయినా, ప్రైవేట్ కాలేజ్ అయినా ఫీ అయితే పే చేయాల్సుంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ లోపల మనకు సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంకా రిలీజ్ చేయలేదు. సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు అని చెప్పి మనకిక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ లోపల ఇచ్చిర్రు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి సో, ఏవన్నా కొత్త కాలేజెస్ యాడ్ అయినాయనుకో, ఓకేనా. నర్సింగ్ కాలేజెస్ ఏమైనా కొత్తవి యాడ్ అయితే నెక్స్ట్ ఫేజ్ లోపల యాడ్ అయితాయి అని చెప్పి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేయడం అయితే జరిగింది. మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఈ వెబ్‌సైట్‌కొచ్చి పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఈ వెబ్‌సైట్ లోపల మనకు ఇంకా వెబ్‌సైట్ అనేది యాక్టివేట్ కాలేదు. ఎందుకంటే ఈరోజు 5 నుండి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయితాయి కాబట్టి ఇంకా వెబ్‌సైట్ అనేది యాక్టివేట్ కాలేదన్నట్టు. అండ్ దెన్ మన వెబ్ ఆప్షన్స్ టీఎస్ పారామెడ్ డాట్ టీఎస్‌సిహెచ్‌ఈకొచ్చి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఎట్లా పెట్టుకోవాలి బ్రో వెబ్ ఆప్షన్‌లు అనంటే, మీరు మొబైల్ నుండి పెట్టుకోవాల్సి ఉంటది. లైక్ మొబైల్ నుండి గాకుండా, ట్యాబ్స్ నుండి గాకుండా ఓన్లీ సిస్టమ్ నుండి ఓకేనా. సిస్టమ్ ఆర్ పీసీ ఆర్ ల్యాప్‌టాప్ నుండి పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ అనేది మొబైల్ నుండి పెట్టుకోవడం, ట్యాబ్స్ నుండి పెట్టుకోవడం అట్లాంటివి చేయకండి. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అక్కడ సీట్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సీట్ మ్యాట్రిక్స్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సీట్ మ్యాట్రిక్స్ అనేది అక్కడ ప్రొవైడ్ అయితే చేస్తారన్నట్టు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల. సో, నువ్వు ఎక్కడైతే ఎలిజిబుల్ అయితావో ఆ కోర్స్ లోపల నువ్వు సీట్లు చూసుకొని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే, సో, ప్రాస్పెక్ట్స్ అనేది ఒకసారి చదువుకో. నోటిఫికేషన్ అనేది ఒకసారి చదివిన తర్వాతనే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకో అని చెప్పి మనకిక్కడ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇయ్యడం అయితే జరిగిందన్నమాట ఒక పాయింట్. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే, సో, క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దే హావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ టు ద కాలేజ్ విచ్ ఆర్ ఇంట్రెస్టెడ్. నీకు కాలేజ్ లోపల జాయిన్ అయితా అనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్ ఇయ్యి. లేకపోతే వెబ్ ఆప్షన్ ఇయ్యకు. ఓకేనా. ఇన్ కేస్ నీకు జాయిన్ అయితా అనే ఇంట్రెస్ట్ లేకపోతే ఆ కాలేజ్‌ని వెబ్ ఆప్షన్ లోపల ఇవ్వకు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ అలాట్‌మెంట్ నువ్వు జాయిన్ కాలే అనుకో. ఇఫ్ హి ఆర్ షీ విల్ నాట్ సో, జాయిన్ ఇన్ ద కాలేజ్ విచ్ ఈస్ అలాటెడ్. సో, వాళ్ళు నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓకేనా. నువ్వు జాయిన్ కాకపోతే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ కాదు అని చెప్పి ఫిఫ్త్ పాయింట్ లోపల మెన్షన్ చేసిర్రు. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు, పెట్టుకున్న తర్వాత మనకు ఒక పాస్వర్డ్ అనేది వస్తదన్నట్టు. ఆల్ఫాబెట్స్ లోపల ఉంటది. 6 డిజిట్ లెటర్ కోడ్ అనేది వస్తది. దాన్ని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ వస్తది. అండ్ సేవ్ చేసినప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ సేవ్ అయితాయి అన్నట్టు. కాబట్టి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అనేది దగ్గర పెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత ఆ వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిన తర్వాత ప్రింట్ తీసుకోరి. ప్రింట్ లోపల వెబ్ ఆప్షన్‌లు వచ్చినప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్‌లు సేవ్ అయినట్టు. కాబట్టి ప్రింట్ తీసుకొని పెట్టుకోరి. ఓకేనా. అండ్ సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత నీకొక మెసేజ్ వస్తది. ఓకేనా. సో, లేకపోతే నువ్వు ఇక్కడ వెబ్‌సైట్ లోపల లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే 6,000 కట్టాల్సి ఉంటది. ₹6,000 అయితే మనం పే చేయాల్సి ఉంటది. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి. ఒకవేళ నువ్వు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోలే అనుకో, ఓకేనా. సో, నీకెక్కడ సీట్ వచ్చిందని చెప్పి తెలవది. సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోకపోయినా లేకపోతే కాలేజ్ లోపల జాయిన్ అయినా కూడా నెక్స్ట్ ఫేజ్‌కి నువ్వు ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓకేనా. ఒకవేళ నువ్వు కాలేజ్‌కి ఎళ్లి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సుంటది. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాల్సుంటది. అట్లా నువ్వు సబ్మిట్ చేయకపోయినా గూడా, ట్యూషన్ ఫీ పే చేయకపోయినా గూడా నీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. అన్నీ ట్యూషన్ ఫీ పే చేయాలె, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలె. అండ్ దెన్ కాలేజ్‌కెళ్ళి అన్ని డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సుంటది. లేకపోతే నీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే, సో, సర్టిఫికేట్స్ అన్నీ గూడా ఫైనల్ వెరిఫికేషన్ అనేది కాలేజ్ లోపల చేస్తారు. కాలేజ్ లోపల అన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. ఏదన్నా మిస్టేక్ ఉన్నా ఏదన్నా లైక్ నీ ర్యాంక్ అనేది తప్పుండి నువ్వు అంటే లైక్ మార్కులు తక్కువున్నా గూడా ర్యాంక్ అనేది నువ్వు ఎక్కువేసుకున్నావు అనుకో, ఫర్ సపోజ్ ఇప్పుడు నా ర్యాంక్ 10,000 ఉంది. నేను 5,000 ఏసుకున్నాను అనుకో. అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏందంటే నీ సీట్ అనేది క్యాన్సెల్ చేస్తారన్నట్టు అకార్డింగ్ టు రెగ్యులేషన్స్. అండ్ దెన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఎట్టి పరిస్థితి లోపల నీకు రిటర్న్ ఇవ్వరు. ఒకవేళ నువ్వు కోర్స్‌ని డిస్కంటిన్యూ చేసినప్పుడు మాత్రమే నీ సర్టిఫికేట్స్ అనేది రిటర్న్ ఇస్తారన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే, ఒకసారి నువ్వు ఫీ పే చేస్తే మళ్ళీ
నీకు ఫీ అనేది రీఫండ్ అనేది చెయ్యరు. ఓకేనా? సో, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది ఫీయే గావచ్చు, లేకపోతే కాలేజ్ ఫీయే గావచ్చు, ఏ ఫీజయినా ఒకసారి నువ్వు పే చేసినావంటే మళ్ళా నీకు ఇయ్యరు. ఓకేనా? అండ్ దెన్ ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్స్ లోపల ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయని అనిపించినా, లేకపోతే నీకేమైనా ప్రాబ్లమ్ ఉన్నా గూడా యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్స్ హియర్ ప్రొవైడెడ్. ఓకేనా? సో, ఈ నంబర్స్‌కి నువ్వు కాల్ చేయొచ్చు. అండ్ నీకు గైడెన్స్ కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకో 154ది. ఈరోజు మనం నైట్ 9కి లైవ్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. లేదంటే రేపు మార్నింగ్ 9 కన్నా పెడదాం లైవ్. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయి. ఐ విల్ ట్రై టు రిప్లై టు ఎవ్రీ డౌట్. కానీ ఒక 1 అవర్ లోపు వస్తే మాత్రం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ ఇక్కడ మనకి వెబ్‌సైట్ ఇంకా యాక్టివేట్ కాలేదు. వెబ్‌సైట్ యాక్టివేట్ అయినాక ఆ వీడియో కూడా చేసుకుందాం మనం. డూ ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్.